ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంత రెడీ అవ్వక్కర్లేదు మామా, నువ్వెలా ఉన్నా అందంగానే ఉంటావు. ఐ నో, ఐఎమ్ హ్యాండ్సమ్. ఏంటి మామా అన్నావు? నువ్వన్నదే నేను అన్నాను. మీరు అందంగా ఉన్నారని చెప్పాను. మరి నేనెలా ఉన్నానో చెప్పండి. సీతే రాముడి కట్నం, ఆ రాముడు సీతకు దైవం. అబ్బో, మా మామగారికి పాటలు కూడా వచ్చా? నాకింకా చాలా వచ్చు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ నేను. కాకపోతే ఆ స్కిల్స్ అన్ని ఈ సీత దగ్గర చూపించే ఛాన్స్ రాలేదు. ముందు ముందు అన్నీ చూపిద్దు గాని ముందు కాఫీ తాగండి. మా పిన్ని పంపించిన కాఫీయా? కాదు, నేను స్పెషల్గా చేసి తెచ్చిన కాఫీ. స్పెషల్ అంటున్నావు? ఇందులో ఏం కలిపావేంటి? మీ మీద నాకున్న ప్రేమనంతా కలిపాను. ఓహో, కాఫీ పొడి షుగర్ కలపలేదా? మామా, నా నాటు పట్టించకుండా తాగు. తాగాకేం కాదు కదా? మామా, ఓకే ఓకే ఓకే, తాగుతాను. ఎలా ఉంది? బాగున్నట్టే ఉంది. ఇంకో సిప్ వేసి చెప్పండి. ఇప్పుడెలా ఉంది? సూపర్గా ఉంది. సిప్పు సిప్పుకి టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా మామా, మీరంటే నాకు ఎంత ప్రేమో? నీ ప్రేమకి ఈ కాఫీకి సంబంధం ఏంటి? ఆ కాపీలా నేను కూడా మీకు మెల్లమెల్లగా నచ్చుతాను. ఏదో ఒక రోజు మొత్తం నచ్చేస్తాను. నచ్చకపోతే? రాముడికి సీత నచ్చకపోవడం అనేది ఉండదు మామా. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ గిచ్చుతావేంటి? మొన్న మీ ఊర్లో కూడా ఇంతే. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? సీతే రాముడి కట్నం, ఈ రాముడి సీతకు దైవం. అన్నయ్య, నీ పద్ధతి నాకు నచ్చడం లేదు రాము. నేను చెప్పేది నువ్వు వినడం లేదు. మీరు దేని గురించి అంటున్నారు పిన్ని? గుళ్ళో మధుమితే నచ్చింది అన్నావు, కానీ ఇంట్లో సీతని పెళ్లి చేసుకున్నావు. అమ్మయ్యా, టాపిక్ నా గురించి కాదు. జరిగిపోయిన పెళ్లి గురించి ఇప్పుడెందుకు వదినా? రేవతి, నేను మాట్లాడడం ఇంకా పూర్తవ్వలేదు. మధ్యలో ఎవ్వరు మాట్లాడకండి. మాకు తెలియకుండా నీకు సీతకు పెళ్లి జరిగిపోయింది. సీతకు అందం లేదు, చదువు లేదు, సంస్కారం లేదు. కనీసం నన్ను గౌరవించాలి అన్న జ్ఞానం లేదు. ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్న సీతను నా కోడలుగా నేను ఎలా అంగీకరిస్తాననుకున్నావు? ఎలా ఈ ఇంట్లో ఉండనిస్తాననుకున్నావు? మహాలక్ష్మి ఏంటి మళ్ళీ మొదటికొచ్చింది? మహా, మధ్యలో నువ్వు మాట్లాడుకు జన. నా కోడలు ఎలా ఉండాలి అనుకున్నానో సీత అలా లేదు. ఈ ఇంటి కోడలికి ఉండాల్సిన క్వాలిటీస్ లో ఏ ఒక్కటి కూడా సీతలో లేవు. మహా ఏంటి ఇలా మాట్లాడుతోంది? మళ్ళీ ప్లాన్ మార్చిందా? వయసు అయిపోయిన దానిలా కళ్ళకు కళ్ళజోడు, పళ్ళూడిపోయిన దానిలా పళ్ళకు కంచె. చూస్తేనే అసహ్యం పుట్టే అలాంటి అనాకారితాన్ని నీ భార్యగా రిసెప్షన్ లో అందరికీ ఎలా పరిచయం చేయాలి? వదినేంటి ప్లాన్ మర్చిపోయి మాట్లాడుతుంది? నిన్నటి వరకు బాగానే ఉందిగా. తలకు తగిలిన దెబ్బ ఎఫెక్ట్ ఏమో. మహాలక్ష్మి మళ్ళీ మొదటికొచ్చింది. అత్తయ్య, నువ్వు మంచి దానిలా మారిపోయావనుకున్నాను. మారినట్టు నటించావా? నీకు కాబోయే భార్య మధుమితే అని
పేపర్లలో టీవీల్లో పబ్లిసిటీ చేసి రిసెప్షన్ లో సీతని నీ భార్యగా చూపిస్తే అందరూ ఏమనుకుంటారు? అలాంటి దాన్ని నీ కోడలుగా ఎలా చేసుకున్నావు అని అందరూ నా మొహం మీదే ఉమ్మేరు. మన ప్రెస్టేజ్, రెస్పెక్ట్ అన్ని పోతాయి. అందుకే సీత నీకు భార్యగా, నాకు కోడలిగా వద్దు. అత్తయ్య చెప్తా నీ సంగతి. అని అంటాననుకున్నావారా? పొరపాటున కూడా అనను. నేను ఇప్పటి వరకు సీతనన్న మాటలు ఒకప్పటి నా అభిప్రాయాలు. ఇప్పుడు సీత మీద నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. పైగా తనంటే మంచి అభిప్రాయం వచ్చింది. నీకంటే ఊసిరి వెళ్ళి బెటర్ వదినా. అది నీ అన్ని రంగులు మార్చదు. మొదట్లో సీత నాకు నచ్చేది కాదు, కానీ ఇప్పుడు సీతని చూసే కొద్దీ నచ్చేస్తుంది. తనకి అందం లేకపోయినా అమాయకత్వం ఉంది, చదువు లేకపోయినా తెలివితేటలున్నాయి. మెల్లమెల్లగా సంస్కారం కూడా నేర్చుకుంటుంది. తనంతట తను నాకు కోడలయ్యే క్వాలిటీస్ని అన్నీ తెలుసుకుంటుంది. అప్పట్లో సీతను చూసి డిసప్పాయింట్ అయినా ఇప్పుడు సాటిస్ఫై అవుతున్నాను. సీత కాకి బంగారం కాదు, 24 క్యారెట్స్ ప్యూర్ బంగారం. నీ పొగడ్తల్ని నువ్వు నిజమని నమ్మితే బావుండేది చెల్లాయ్. సారీ అత్తయ్య, మీరు మారలేదని నేను అపార్థం చేసుకున్నాను. మీరు నిజంగానే మారిపోయారు. అందుకే మనం సీతని బాగా చూసుకోవాలి. రిసెప్షన్లో అందరికీ గర్వంగా పరిచయం చెయ్యాలి. సీతే మన గౌరవం అని చెప్పాలి. నేను మహాలక్ష్మినైతే సీత మనింటి మహాలక్ష్మి అని చెప్పాలి. ఈ విషయం చెప్పటానికే నిన్ను పిలిచాను రామ్. సీతను బాగా చూసుకో. ఓకే పిన్ని, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను 24 క్యారెట్ బంగారం అయితే మా అత్తయ్య 48 క్యారెట్ బంగారము, మా మామ అయితే 100 క్యారెట్ బంగారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.